నేను ఇది మొత్తం కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక హౌస్ వైఫా, మీకు భర్తకు గానీ, మీ పిల్లలకు గానీ, మీ పేరెంట్స్ కి గానీ ఎవరికైనా కూడా బంగారం సేవ్ చేసి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారా? లేదు మీరు ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ ఆర్ బాయ్ అనుకుంటున్నారా? సో మీరు గోల్డ్ ని ఎలా సేవ్ చేయాలి, ఎలా తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది, ఎలాంటి స్కీమ్స్ కట్టాలి, ఎలాంటి స్కీమ్స్ లో మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయొచ్చు, ఎన్ని వేల నుండి మనం గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, మధ్య తరగతి పర్సన్ కూడా ఒకేసారి కొనకుండా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ మీకు నచ్చిన వాళ్ళకు గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వాలి, అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది, అలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్శ్రీ బ్లాగ్స్. నేను మీ తేజస్వి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. సో నేను ఏంటి ఇలా ఉన్నాను అనేసి మాత్రం జడ్జ్ చేయకండి, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి. మీలో కొంతమంది నేను మా హస్బెండ్ బర్త్డే కి బ్రాస్లెట్ గిఫ్ట్ ఇచ్చాను కదా, సో ఎలా సేవ్ చేసావు అక్క, దానికోసం ఏం స్కీమ్ కట్టావు, ఎలా సేవ్ చేసావు, దానికోసం ఏమైనా టిప్స్ ఉన్నాయా మాకు కూడా కొంచెం షేర్ చేయండి, ఎన్ని తులాస్ పడినాయి, ఎట్లా సేవ్ చేసిండ్రు, అవన్నీ అడుగుతున్నారు. సో ఒక లాంగ్ వీడియో చేయమని కూడా మీరే సజెస్ట్ చేశారు. సో వారి కోసం ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నా. కొంతమంది కొన్ని ప్రశ్నలు అయితే వేశారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క మీరు తీసుకున్న బ్రాస్లెట్ ఎలా సేవ్ చేశారు, అసలు మనీ ఎలా సేవ్ చేశారు అనేది అడుగుతున్నారు. సో మీరు ఏ గిఫ్ట్ తీసుకోవాలన్నా, బ్రాస్లెటే కాదు, గాజులే కాదు, ఏదైనా గోల్డ్ లో ఏది తీసుకోవాలనుకున్నా కూడా మీకు ముందుగా ప్లానింగ్ అనేది ఉండాలండి. సో నేను ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ఇయర్ నుండి ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ మనం ఆగస్ట్ లో బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా, అప్పటి నుండి నేనైతే స్టార్ట్ చేశాను స్కీమ్ వేయడం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదంటే మీరు చిట్టి కట్టడం బెటరా అని. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే తప్పకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది దాంట్లో కూడా. సో నేను స్కీమ్ కట్టడం స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్ లో వచ్చేసి నేను 2000 కట్టేది, 2000 రూపాయలే. మీరు ఒకవేళ స్కీమ్ కట్టాలి అనుకుంటే 1000 రూపాయల నుండి స్టార్ట్ ఉంటుందండి. 1000 రూపీస్ నుంచి మనం స్కీమ్ అయితే ప్రారంభం చేయొచ్చు. బట్ నేను స్టార్టింగ్ లో 2000 పే చేశాను. బట్ అది ఎంత కాదు, మనకు ఒక గ్రామ్ కావాలన్నా కూడా దగ్గర ఒక 4-5 months పడుతుంది. ఒక గ్రామ్ వచ్చేసి ఇప్పుడు 9400 చేంజ్ ఉంది. సో ఒక గ్రామ్ కావాలన్నా కూడా మనకు 4 to 5 months అయితే పడుతుంది. చేశానంటే స్టార్టింగ్ లో 2000 పే చేసింది కాస్త ఒక 2 months అయిపోయిన తర్వాత 5000 కి అయితే చేంజ్ చేశాను. సో అన్ని ప్లేసెస్ లో ఇలానే ఉంటుందా అంటే మనం చెప్పలేము. మీరు ఎక్కడైతే పే చేద్దాం అనుకుంటున్నారు, స్కీమ్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారో దాని దగ్గర కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి కనుక్కొని చేయండి. బట్ స్కీమ్ వేయమన్నాం కదా అని ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు, ఎందుకంటే చాలా మంది ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. మన గోల్డ్, మన డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోతుంటారు, షాపే క్లోజ్ చేస్తారు. సో జెన్యున్ గా అనిపించే పర్సన్స్ దగ్గర మాత్రమే మీరు గోల్డ్ అనేది కట్టండి, స్కీమ్ అనేది. సో నేనైతే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుండి స్కీమ్ వేసానండి. నేను వేసిన స్కీమ్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మీరు 11 months కట్టారనుకోండి, 12th month ఫ్రీ ఇస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీకు విఏ మేకింగ్ ఛార్జెస్ అలా ఏమీ ఉండదు సెకండ్. కాకపోతే దీంట్లో మొత్తం 12 months అనేది మీరు పే చేయాలి. అండ్ ఇలా 2 types అయితే ఉంటాయండి, మీరు అలానైనా పర్చేస్ చేయొచ్చు, ఇలానైనా పర్చేస్ చేయొచ్చు. సో నేనేం చేశానంటే 5 months కట్టాను, 5,000. బట్ ఇక్కడ నేను చేసిన ఒక బెస్ట్ పని ఏంటంటే, మనకు ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ లో నేను తీసుకున్నాను అనుకోండి, ఆగస్ట్ లో 1 గ్రామ్ వచ్చేసి 6000 చేంజ్ పడింది. నెక్స్ట్ 6, 7, 8, 9 అట్లా నేను తీసుకునే ఎండింగ్ వచ్చేసరికి 9000 చేంజ్ అయితే ఉందండి. బట్ నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం పక్కన రాసుకున్నాం అన్నట్టు గోల్డ్ రేట్ 5000 కి ఒక గ్రామ్ ఎంత, ఒక గ్రామ్ కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది నేను రాపించుకున్నాను. లేదంటే నాకు 30-40,000 అయితే లాస్ వచ్చేది. సో ఇప్పుడు మీరు తీసుకున్న బ్రాస్లెట్ ఎన్ని గ్రామ్స్ అని అడిగారు. సో నేను తీసుకున్నది వచ్చేసి 1.3 grams ఉన్నదండి. నేను ఇది మొత్తం కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎలా పర్చేజ్ చేసుకున్నాను, ఎంత పడింది ఏంటి అనేది. సో ముందుగా బ్రాస్లెట్ వచ్చేసి నాకు 1.3 grams అంటే 13 grams అయితే అయిందండి నాకు అమౌంట్. సో దాని కాస్ట్ వచ్చేసి 1,22,000 అయింది. సో ఈరోజు 1 గ్రామ్ అంటే నేను మేలో తీసుకున్నాను కాబట్టి ఒక్క గ్రామ్ కి వచ్చేసి 9,400 రూపీస్ అయిందండి. నేను స్కీమ్ లో తీసుకున్నాను. స్కీమ్ వచ్చేసి నేను 11 months కట్టాను, 1 month ఫ్రీ అనేది నాకు వచ్చింది. మీరు ఇలానైనా చూస్ చేసుకోవచ్చు, లేదంటే విఏ మేకింగ్ ఛార్జెస్ ఏమి లేకుండానైనా చూస్ చేసుకోవచ్చు. సో నేను పే చేసింది వచ్చేసి స్టార్టింగ్ లో నేను 2000 అనేది పే చేశానండి స్టార్టింగ్ 2 months. తర్వాత వచ్చేసి నేను 5K అనేది పే చేశాను ఒక మంత్ కి. సో 5 months అంటే 12 into 5 వచ్చేసి మనకు 60,000 అయితే అయిందండి.
అమౌంట్ వైజ్ గా చూస్తే. గోల్డ్ వైజ్ గా చూస్తే మనకు అప్రాక్స్ గా ఒక 7 గ్రామ్స్ అయితే వచ్చేసింది. సో బ్రాస్లెట్ కావాలి అనుకుంటే మనకు మినిమం 1 తులా లేనిది అయితే కాదండి. ఒక తులం వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది మనకి. సో నేనేం చేశానంటే నా దగ్గర పాత రింగ్స్ అనేవి ఉండేవి. నేను పక్కన స్క్రీన్ లో యాడ్ చేస్తాను. సో అది ఒకటి వచ్చేసి డాలీగడ్ రింగ్. అది కట్ అయిపోయింది అన్నట్టు, టైట్ అవ్వడంతో మేమైతే కట్ చేసాము. సో దాని వల్ల యూజ్ ఏం లేదు అనేసి నేనైతే ఇలా ఈ బ్రాస్లెట్ లో వేసాను. అండ్ ఇంకొకటి వచ్చి నాదే పాత రింగ్ అండి. సో నేను కొనుక్కున్నది, బట్ అది నాకు టైట్ అయిపోవడంతో అది కూడా తీసాను. అండ్ ఇంకొక రింగ్ వచ్చేసి స్టోన్ అనేది ఖరాబ్ అయిపోయింది. అలాగే ఈ రింగ్ కూడా చాలా మొత్తం ఇలా బెండ్ అయిపోవడము అలా అవ్వడంతో అది పెట్టుకోవడానికి కూడా నీట్ గా లేదు అండ్ ఊకే తడుతూ ఉండేది. సో అందుకోసమని ఈ 3 రింగ్స్ కూడా నేను కలిపి వేస్తే నాకు వచ్చేసి ఆల్మోస్ట్ 4 గ్రామ్స్ అయిందండి. స్టోన్ వెయిట్ అవన్నీ తీసేస్తే 4 గ్రామ్స్ అయితే అయింది. సో అవన్నీ కూడా నేను తీసుకున్నవే. మళ్ళీ నువ్వు తీసుకున్నట్టు బిల్డప్ ఇచ్చినాయి అని అనుకోకండి. నేను చిన్న చిన్న అమౌంట్ లో పెట్టి తీసుకుంది. అండ్ సో ఇక్కడ 7+4 వచ్చేసి మనకు 10 గ్రామ్స్ అవుతుంది. ఇక్కడ 1 తులం అయితే అయిపోయిందండి. సో నా ఓల్డ్ రింగ్స్ అలాగే నేను పే చేసిన అమౌంట్ కి అయితే 10 గ్రామ్స్ అయితే వచ్చింది. అంటే ఒక తులం అయితే మనకు వచ్చేసినట్టే. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. నాకు అమౌంట్ వైజ్ గా వచ్చింది 12 into 5 అయితే 60,000 కదా. 60,000 అంటే అప్రాక్స్ గా ఒక 7 గ్రామ్స్ వచ్చింది అనుకోండి. ఇది మనం గోల్డ్ వైజ్ అంటే అమౌంట్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వస్తుంది. బట్ నేను తీసుకుంది ఎలా అనంటే గోల్డ్ వైజ్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఆగస్ట్ లో వచ్చేసి మనకు 6K ఉందండి. పే చేసినప్పుడు 6,000 ఒక గ్రామ్ కు ఉండేదండి. 6,000 రూపీస్ పర్ గ్రామ్ ఉండేది. అలాగే సెప్టెంబర్ లోకి వచ్చేసరికి మనకు 7,000 అయింది. నేను ఇవన్నీ కూడా అప్రాక్స్ గా చెప్తున్నాను, మీకు తెలిసే ఉంటది సెప్టెంబర్ ఎంత అక్టోబర్ ఎంత అనేది. సో ఇదంతా అప్రాక్స్ గా వేసాను నేను. మే లోకి వచ్చేసరికి మనకు 9,400 అయింది. సో ఇలా గోల్డ్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేస్తే నాకు అప్రాక్స్ గా ఒక 11 గ్రామ్స్ అయితే మనకు వచ్చిందండి. అంటే గోల్డ్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేస్తే. అండ్ ఎక్స్ట్రా మనకు నార్మల్ వచ్చేసి అదొక 3.24 అలా ఉంది. సో మొత్తం కలిపి మనకు బ్రాస్లెట్ అనేది 1.39 చేంజ్ సంథింగ్ ఇలా వచ్చిందండి. ఎగ్జాక్ట్ గా అయితే నాకు ఐడియా లేదు. సో 1.4 అనుకుంటే 1.4 గ్రామ్స్ లో అయితే మనకు మొత్తం బ్రాస్లెట్ అనేది వచ్చిందండి. మీకు ఇక్కడ వరకు క్లియర్ గా చెప్పాను కదా. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఒకటి వచ్చేసి మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇస్తారు, ఒక 1 మంత్ అనేది ఫ్రీగా ఇస్తారు. లేదు నాకు ఇంకోలాగా కావాలి అనుకుంటే దీంట్లో మనకు VA ఉండదు, వేస్టేజ్ ఛార్జెస్ ఉండవు. మీకు నచ్చిన విధంగా అయితే మీరు తీసుకోవచ్చు. మీరు ఒకవేళ నన్ను సజెషన్ అడిగితే మాత్రం ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్తాను. సో ఎవ్రీ మంత్ మీరు 10,000 to 20,000 వేసుకోగలిగితే మీకు చాలా మంచి ఐటమ్ వస్తుంది. మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ పే చేయకుండా ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఒకవేళ అమౌంట్ అనేది వేస్తే 10 to 20K మధ్యలో అయితే వేద్దామని ఫిక్స్ అయ్యానండి. సో దీంట్లో మనకు 1 మంత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. లేదా మీరు ఒకవేళ గోల్డ్ లో వేస్టేజ్ తరుగు అట్లాంటి ఏం పోవద్దు అనుకుంటే అలానైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా గోల్డ్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అమౌంట్ వైజ్ గా కంటే. సో దట్ మనకు గోల్డ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అన్నట్టు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ ఆర్నమెంట్ తీసుకున్న గాజులు కమ్మలు ఏదైనా కానివ్వండి, మీకు దానిపైన సపోజ్ ఫ్యూచర్ లో కూడా మీకు దాని నుండి అమౌంట్ రావాలి, నాకు లోన్ కావాలి అని అట్లా అనుకుంటే మాత్రం మీరు ఓన్లీ గోల్డ్ ఉన్న ఐటమ్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. స్టోన్స్ అట్లా ఫ్యాన్సీగా ఉన్నాయి చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనము గోల్డ్ అనేది లోన్ కోసం పెట్టినప్పుడు మనకు చాలా చాలా తక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. సో స్టోన్స్ అలాంటివి లేకుండా ఓన్లీ గోల్డ్ ఉంటే మాత్రం మీకు ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా షాప్ పెట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా స్టడీస్ కైనా ఎప్పుడైనా అప్పులు ఉన్న ఇబ్బందులలో కూడా మనకు గోల్డ్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ గోల్డ్ లోన్ లో ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. 1 రూపీ కంటే కూడా తక్కువ ఉంటుంది. మీరు బయట ఒకవేళ వడ్డీకి అట్లా ఇంట్రెస్ట్ తెస్తే మాత్రం 1 రూపీ 2 రూపీస్ అయితే నడుస్తుంది. ఇప్పుడు 1 రూపీ కూడా ఎప్పుడో పోయింది. 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ దాకా కూడా తీసుకుంటున్నారు కొందరైతే. సో మీకు ఒకవేళ కావాలి మాకు ఫ్యూచర్ లో కూడా యూస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు గోల్డ్ మాత్రమే తీసుకోవాలి, స్టోన్స్ లేకుండా. సో చూసారు కదండి, ఈ ప్లాన్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. అండ్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఇలాంటి మోటివేటర్ కాదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఏంది తెలియదు. జస్ట్ నా ఓన్ గా నాకు తెలిసిన దాంట్లో నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకున్నాను, నేను ఎలా సర్ప్రైజ్ చేశాను అనేది మాత్రమే చెప్పాను. అది కూడా మీరు అడిగారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది.
సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. బట్ నా సజెషన్ మాత్రం మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఓన్లీ గోల్డ్ నే ప్రిఫర్ చేయండి. ఇట్లా స్టోన్స్ అదేమొద్దు. సో నేను యూట్యూబ్ లో నాకు అమౌంట్ వచ్చినప్పుడు కూడా ఈ రింగ్ తీసుకున్నాను, చూడొచ్చు మీరు. సో మొత్తం కూడా ఇది చూడండి, వితౌట్ స్టోన్ అండి. సో ఈ రింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రింగ్ అనేది నేను 10K లో తీసుకున్నానండి. 9 చేంజ్ లో పడింది నాకు. యూట్యూబ్ లో ఫస్ట్ అమౌంట్ వచ్చినప్పుడు నేను ఈ రింగ్ అనేది తీసుకున్నాను. 9400 చేంజ్ ఏమో పడింది. అది ఒకప్పుడు ఆగస్ట్ లో అనుకుంటా, ఆగస్ట్ సెప్టెంబర్ లో వచ్చేసి, నాకు అంత ఐడియా లేదు. అప్పుడు 6 చేంజ్ ఉండే. సో నాకు ఇది అంత తక్కువలో వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను అమ్మాలనుకుంటే నాకు ఎంత కాదన్నా కూడా ఒక 15 నుండి 20 వేల వరకు అయితే వస్తాయి. ఎందుకంటే దీంట్లో స్టోన్ లేదు, ఎలాంటిది లేదు, ఓన్లీ ప్యూర్ గోల్డ్ అండి ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడు తీసుకున్నా కూడా కేడిఎం లోనే తీసుకోవాలి. కేడిఎం లో అయితే కేడిఎం టు కేడిఎం మనం ఎక్స్చేంజ్ చేసినా కూడా 100%, 99% వాల్యూ అయితే మనకి కట్టిస్తారు. మళ్ళీ దాంట్లో నాన్ కేడిఎం అయితే చాలా తక్కువ పోతుంది అండ్ వేస్టేజ్ తీసేస్తారు. దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. సో అదంతా కూడా అవసరం లేదు. బట్ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం మొత్తం ప్యూర్ గోల్డ్ లో తీసుకుంటే మీకు చాలా బెస్ట్ గా ఉంటుందని. సో నెక్స్ట్ ఇంకొక పెద్ద ఐటమ్ కోసం అయితే ప్లాన్ చేస్తున్నాను. దాన్ని ఒకవేళ సక్సెస్ అయితే దాని గురించి కూడా వీడియో చేస్తాను. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. అది ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూడాలన్నది కూడా నా కోరిక. చూద్దాం, బై గాడ్స్ గ్రేస్ నా బిజినెస్ బాగా నడుస్తే నేను చేయగలుగుతాను. సో చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నాకు విష్ మీ గుడ్ లక్ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. నేనైతే ఎక్స్పర్ట్ ని కాదు, నాకు తోచిన విధంగా బిజినెస్ లో అయినా కూడా ఎక్కడైనా కూడా నాకు తోచినంతలో నేను చెప్తామని అయితే అనుకుంటున్నాను. సో మై డియర్ గర్ల్స్, బాయ్స్, ఎవరైనా సరే చూస్తున్న ఎవరైనా మీ దగ్గర 10,000 ఉంటే 10,000తో ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోండి. ఆ ఫోన్లు, ఫ్రిడ్జ్లు అవన్నీ అంటే అవసరమే, మనకు బేసిక్ నీడ్స్. ఇప్పుడు కొత్తది ఉన్నది, ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఆర్ కూలర్ సంథింగ్ ఏదో ఒకటి బాగానే నడుస్తుంది, పని చేస్తున్నా కూడా మనం మోడల్ కి తగ్గట్టు 2025 మోడల్ ఫ్రిడ్జ్ కావాలి, అవసరం లేదండి. అవన్నీ ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ అమ్మింది అనుకో, దాంట్లో సగానికి సగం రేటు కూడా రాదు. ఫోన్ అమ్మింది అనుకో, ఐఫోన్ కొంటారు, దాని వల్ల ఏముంటది, జస్ట్ మనకు షో ఆఫ్ తప్ప అంతకు మించి ఏం లేదు. అంటే మీ దగ్గర బాగా డబ్బులు ఉండి మీరు షో ఆఫ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, పర్లేదు. బట్ ఒకవేళ మీరు మాలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి కొంచెం సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం మీకు 10 రూపాయలు ఉన్నా కూడా దాన్ని తీసుకుపోయి గోల్డ్ లో పెట్టండి. నేనైతే ఇచ్చే సజెషన్ అదే. సో నేనేం పెద్దామని కాదు, నాకు ఫాలో అవుతుంది, నేను మీకు చెప్తున్నాను అంతే. సో మీరు ఇప్పుడు ఒకవేళ 10,000తో కొన్నది నెక్స్ట్ ఒక 2 years లో 20,000 అవుతుంది ఖచ్చితంగా. సో గోల్డ్ అనేది ఇప్పుడు 1 lakh ప్లస్ కూడా కాబోతుంది. సో కొంచెం క్లియర్ గా ఆలోచించుకోండి. అంటే ఫోన్లు కొనొద్దా, మేము ఇక మొత్తం గోల్డ్ మీదనే తాకట్టు పెట్టాలా, మేము ఏం లగ్జరీస్ ఎంజాయ్ చేయొద్దా అని అంటే అట్లా కాదు, చేయొచ్చు. మనం సంపాదించుకున్నది కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, కొంచెం పొదుపు చేసుకోవాలి, కొంచెం అనుభవించాలి అట్లా. ఎందుకంటే మూడు ఒకటే అని చెప్పకండి మళ్ళా. సో కొంచెం ఖర్చు పెట్టుకోండి, కొంచెం ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది నేను ఈ రోజు మీకు చెప్దాం అనుకున్నది. సో ఖచ్చితంగా మీరైతే సేవ్ చేయాలి అనుకుంటే గోల్డ్ లో సేవ్ చేయండి. అండ్ ఇంకొకటి, నేను చాలా వీడియోస్ లో చూస్తున్నా, అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు కానీ సిల్వర్ కూడా చాలా రేట్ పెరగబోతుంది అని అయితే వింటున్నాను. బట్ నాకు సిల్వర్ పైన అంత అవగాహన లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా గోల్డ్ గురించి ఇంకా ఎక్కువ ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా అడగండి. నాకు గోల్డ్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.